బ్రేకింగ్ న్యూస్ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న కేసులో భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేశారు. జూలై 10న కేసీఆర్ హరీష్ రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, అంటే మొదట మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి పిటిషన్ వేశారు, సదరు పిటిషన్ కొట్టివేసింది. నెక్స్ట్ ఇప్పుడు హైకోర్టు నుంచి మరి ఎలా ఉండబోతుంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ నిర్మాణంలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పేసి కూడా రాజలింగం మూర్తి అనే ప్రైవేట్ వ్యక్తి భూపాలపల్లి సెషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పై విచారించిన భూపాలపల్లి సెషన్ కోర్టు కేసీఆర్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకి, అదేవిధంగా రజత్ కుమార్ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రజత్ కుమార్ తో పాటు స్మితా సబర్వాలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది నిన్న. ఆ క్వాష్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. భూపాలపల్లి సెషన్ కోర్టు ఇచ్చినటువంటి నోటీసులను కొట్టివేయాలి, ఆ సెషన్ కోర్టుకు ప్రైవేట్ వ్యక్తి కంప్లైంట్ ఇస్తే విచారణ చేసే అర్హత లేదు అంటూ కూడా పిటిషన్ లో కేసీఆర్ హరీష్ రావు పేర్కొనడం జరిగింది. ఈ రోజు లక్ష్మణ్ బెంచ్ కేసీఆర్ హరీష్ రావుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై విచారించనుంది. విచారణ అనంతరం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది కూడా హైకోర్టు విచారణ అనంతరం తెలిసే అవకాశం కనబడుతుంది. భూపాలపల్లి కోర్టు సెషన్ కోర్టు మాత్రం విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇదే నోటీసులను క్వాష్ చేయాలని చెప్పేసి హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.